ఉన్నారు? ప్రిపరేషన్ ఎలా ఉంది? ఈరోజు మనం యూజీసీ నెట్ సిరీస్లో భాగంగా మన హైయర్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకున్నాం. ప్రీవియస్ దాంట్లో మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి వరకే తెలుసుకున్నాం. దీంట్లో మనం హైయర్ ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే అందుకని దీంట్లో చాలా ఏరియాస్ ఉన్నాయి, అందుకని ఆ ఏరియాస్ అన్ని కవర్ చేసుకునే విధంగా చూసుకోండి అన్నమాట. అయితే దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏన్షియంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అప్పుడు ఎక్కువగా గురుకులాస్ ఉన్నాయి. గురుకులాస్లోనే ఎడ్యుకేషన్ టీచింగ్ చేసేవాళ్ళు అనమాట. వాటికి కూడా మనకి క్లాసెస్ అనేది ఉండేది కాదనమాట. 24 years వరకు చదివిన వాళ్ళని వాసు అని, 36th వరకు చదివిన వాళ్ళని రుద్ర అని, 48 years వరకు చదివిన వాళ్ళని ఆదిత్య అని రకరకాల పొజిషన్స్ ఉండేది అనమాట. అంటే క్లాసెస్ కాకుండా అలా ఉండేది అనమాట. ఏజీలో ఎన్ని సంవత్సరాలు చదువుతారో దాన్ని బట్టి ఉండేది అనమాట. అలాగే ఏన్షియంట్ టైంలో గొప్ప ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ మన ఇండియాలో ఉన్నాయన్నమాట. నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి, ఇవి. వాటికి ఫారెన్ విజిటర్స్ కూడా మనకి ఇక్కడ విజిట్ చేసేవాళ్ళు. రియాన్ సాంగ్ వాళ్ళంతా విజిట్ చేశారనమాట. బౌద్ధ జైన్ లిటరేచర్ కూడా తర్వాత కాలంలో చాలా డెవలప్ అయింది. వాళ్ళు కూడా ఆహారామాల్లో ఈ ఎడ్యుకేషన్ సిస్టాన్ని బాగా డెవలప్ చేశారనమాట. అందుకని ఫారెన్ విజిటర్స్ కూడా ఇక్కడికి భారతదేశంలోకి వచ్చి చదువుకున్న పరిస్థితి అన్నమాట. తర్వాత మిడివల్ కాలంలో మనకి ఇక్కడ ఈ గురుకులాస్ ఒక సైడ్ ఉన్నా కూడా ముస్లిం రూరల్స్ వచ్చిన తర్వాత మద్రాసస్, మక్తాబ్స్ అంటారు. అంటే స్కూల్ లెవెల్లో ఉండేది మక్తాబ్స్ అంటారు. అవి మద్రాసస్ అని అవి వాటిల్లో ఇక్కడ పర్షియన్ లిటరేచర్కి వచ్చి పర్షియన్ లిటరేచర్ అండ్ ఖురానిక్ థియాలజీకి సంబంధించిన లిటరేచర్ అప్పుడు ఎడ్యుకేషన్లో ఉండేది అనమాట. వాటిని తర్వాత కాలం మిడివల్ కాలంలో అవి చేశారన్నమాట. అయితే తర్వాత బ్రిటిష్ వాళ్ళ ముందు కంపెనీస్ మాట ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలో వచ్చేసి 1793, 1813 చార్టర్ అకౌంట్లో ఎడ్యుకేషన్ గురించి కొంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వాటికి సంబంధించి ఆ టైంలో. అలాగే 1835లో మెకాలే మినిట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వుడ్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ 1854లో ఇది చాలా మ్యాగ్నా కార్టా ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు దీన్ని. వుడ్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ ఇది 1854లో జరిగింది. వీళ్ళు ఎడ్యుకేషన్ మీద పూర్తిగా ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు. దాని ద్వారానే తర్వాత 3 యూనివర్సిటీస్ వచ్చాయి తర్వాత కాలంలో. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఎండ్ అయిపోయింది 1857కి అయిపోయింది. 1857 నుంచి డైరెక్ట్గా ఇది ఫస్ట్ రివోల్ట్ తర్వాత డైరెక్ట్గా బ్రిటిష్ రూల్ వచ్చింది ఇండియాలో. ఆ టైం నుంచి ఆ సంవత్సరంలో ఇండియాలో 3 యూనివర్సిటీస్ స్థాపించారు. కలకత్తా, మద్రాసు, బాంబే 3 యూనివర్సిటీస్ స్థాపించడం జరిగింది. అది ఫస్ట్ ల్యాండ్ మార్క్ ఇండియన్. అంటే వుడ్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ వాళ్ళ సిఫారసు తర్వాత ఈ 3 యూనివర్సిటీస్ ఈ బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా చేశారన్నమాట. ఇవి పాపులర్ యూనివర్సిటీస్ మరి 3 1857లో మద్రాసు, బాంబే, కలకత్తా 3 యూనివర్సిటీస్ స్థాపించారన్నమాట. 1882లో లార్డ్ రిప్పన్ వచ్చేసి ఆ ఎడ్యుకేషన్ కమిషన్, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఒకటి వేసారనమాట. దాన్ని హంటర్ కమిషన్ అని కూడా అంటారు. వీళ్ళు వచ్చేసి ఆ రోజుల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కువగా ప్రైవేట్ కింద అలా ఉండేది అనమాట. అందుకని వాళ్ళు ఎక్కువగా ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది ఈ ఎడ్యుకేషన్ కమిషన్. దానికి సంబంధించిన సిఫారసులు అని చేసింది. 1882లో ఈ హంటర్ కమిషన్ అంటారు, ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని అంటారు అనమాట దీన్ని. ఆ తర్వాత లార్డ్ కర్జన్ వచ్చేసి 1902లో ఫస్ట్ ఒక కమిషన్ అపాయింట్ చేస్తారు. ఇండియన్ యూనివర్సిటీ కమిషన్ అని దాన్ని అపాయింట్ చేశాడు అనమాట లార్డ్ కర్జన్ 1902లో. దాని ప్రకారంగా 1904లో యూనివర్సిటీ యాక్ట్, ఇండియన్ యూనివర్సిటీ యాక్ట్ అనేది పాస్ అయింది దానికి 4లో. అప్పటి నుంచి ఈ ఏదైతే ప్రీవియస్గా ఉన్న యూనివర్సిటీస్ ఓన్లీ ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయి, అప్పుడు టీచింగ్ సెంటర్స్గా అవి డెవలప్ అయినాయి తర్వాత కాలంలో దానికి సంబంధించి అదనమాట. అలాగే 1911లో గోఖలే వచ్చేసి మనకి ఆయన ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఎలిమెంటరీ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ కింద ఉండాలని ఒక బిల్ కూడా పెట్టాడు అనమాట. దానికి సంబంధించి గోఖలే 1911లో ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఒక బిల్ పెట్టాడు ఆయనకు సంబంధించి ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాసెస్లో అనమాట. అలాగే 1917లో
సెడ్లర్ కమిషన్ అని ఉంటుంది అనమాట. కలకత్తా యూనివర్సిటీ కమిషన్ అంటారు దీన్ని. కలకత్తా యూనివర్సిటీ కమిషన్ అంటారు. వీళ్ళు ఫస్ట్ టైము వాళ్ళు ఈ యూనివర్సిటీస్ వీళ్ళకి సంబంధించి 1917లో వీళ్ళు కమిషన్ వేశారు అనమాట. దీన్ని సెడ్లర్ కమిషన్ అంటారు. అయితే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఇంతకుముందు మెట్రికులేషన్ నుంచి బీఏకి వెళ్తున్నారు. అలా కాకుండా మెట్రికులేషన్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత బీఏకి అడ్మిషన్ చేయాలనేది ఒకటి చెప్పారు. అలాగే ఇంటర్మీడియట్ బోర్డు అండ్ స్కూల్ బోర్డు సపరేట్గా 2 బోర్డ్స్ ఉండాలని కూడా దాంట్లో చెప్పారు అనమాట. అలాగే దాంట్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మదర్ టంగ్లో ఇంటర్మీడియట్ వరకు మదర్ టంగ్లోనే టీచింగ్ ఉండాలనేది కూడా వాళ్ళు ప్రపోజల్ చేశారు. ఈ స్లాడల్ కమిషన్లో ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. అలాగే 1929లో హార్ట్ టంగ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఒకటి ఉందన్నమాట. అట్లాగే 1937లో వార్దా ఎడ్యుకేషన్ కమిషన్ ఉంది. వార్దా ఎడ్యుకేషన్ కమిటీ అని చేశారు. దీన్ని జాకీర్ హుసేన్ కమిటీ అంటారు. దానికి అధ్యక్షుడు జాకీర్ హుసేన్. అది వార్దాలో కాన్ఫరెన్స్ జరిగితే వాళ్ళు అక్కడ అపాయింట్ చేశారు. దీంట్లో వచ్చేసి ఫ్రీ అండ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ అనేది మదర్ టంగ్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉండాలని ఇట్లాంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రాఫ్ట్ కూడా అంటే గాంధీ అంటే చేతి వృత్తులు కూడా మనకి ఎడ్యుకేషన్లో ఒక భాగం కింద ఉండాలని గాంధీ కూడా దానికి సూచించాడు అనమాట. అందుకని అది కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్గా క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ నుంచి క్రాఫ్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా దీంట్లో ఒక ఇంపార్టెంట్ ప్రొసీజర్ అనమాట. అలాగే 1944 సర్జెంట్ రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. లెర్నింగ్ త్రూ యాక్టివిటీ అని చెప్తారు. ఈ లెర్నింగ్ త్రూ యాక్టివిటీ అని వీళ్ళు సర్జెంట్ రిపోర్టు. వొకేషనల్ కోర్సు కూడా ఇంపార్టెంట్ ఇచ్చారు. వొకేషనల్ కోర్సు సంబంధించి కూడా వీళ్ళు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. వీళ్ళు ప్రపోజల్ తర్వాత యూజీసీ ప్రపోజల్ చేశారన్నమాట. ఈ సబ్జెక్ట్ రిపోర్ట్ వాళ్ళే యూజీసీని కూడా ప్రపోజల్ చేశారన్నమాట. అలాగే అప్పటి వరకు అది ఫ్రీ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చేసి మనకి ఫస్ట్ది రాధాకృష్ణ కమిషన్ 1948లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ రాధాకృష్ణ కమిషన్ అనమాట. ఇది ఫస్ట్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అది దీంట్లో అన్ని ఓన్లీ యూనివర్సిటీ కమిషన్ అయినా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని దీన్ని రికమెండ్ చేసింది ఈ కమిటీ, రాధాకృష్ణ కమిటీ. అలాగే 1952-53లో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ మొదలయార్ కమిషన్ అంటారు. ఇది సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ 52-53లో దాన్ని అపాయింట్ చేశారు. వీళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించిన కరికులం దగ్గర నుంచి టీచింగ్ మెథడ్స్ దగ్గర నుంచి అన్ని దానికి సంబంధించిన వాళ్ళు ప్రపోజల్ చేశారు దాంట్లో సంబంధించి. అలాగా నెక్స్ట్ వచ్చి 1964-66లో కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ అనేది మెయిన్ ఫేమస్ కొఠారి కమిషన్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చేంజ్ చేసిన ఇది. ఈ కొఠారి కమిషన్ రికమెండ్ ద్వారా తర్వాత 1968లో ఫస్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందన్నమాట. అందుకని ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం మార్పు తీసుకురావడానికి చాలా ప్రపోజల్స్ చాలా రికమెండేషన్ చేశారు. వాటిలో వచ్చేసి 10+2+3 అంటే 10th క్లాస్ వరకు మన ఇంటర్మీడియట్ డిగ్రీ అనే ఆ కాన్సెప్ట్ కూడా ఈ కొఠారి కమిషన్ తీసుకొచ్చింది అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. కొఠారి కమిషన్ రికమెండేషన్తో ఫస్ట్ 1968లో ఎడ్యుకేషన్ పాలసీ, ఇది ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా, దాన్ని తీసుకొచ్చారు. దాంట్లో అందరికి ఈక్వల్గా మనకి వాళ్ళకి అన్ని వర్గాల మొత్తానికి అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉండాలని దీన్ని రికమెండ్ చేసింది. దీంట్లో ప్రీవియస్గా 1960లో కూడా ఒక కమిటీ వేశారు. అంటే రిలీజియస్ అండ్ మోరల్ ఎడ్యుకేషన్ మీద కూడా ఒక కమిటీ చేశారు. అలాగే తర్వాత 1977లో ఒక కమిటీ వేశారు, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ అని. అదేంటంటే ఈ 1968 ఎడ్యుకేషన్ పాలసీని రివ్యూ చేయడానికి ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ వేశారు. అది దాని మీద రివ్యూ చేసింది అనమాట. 1978లో మళ్ళీ నేషనల్ రివ్యూ కమిటీ అని ఇంకోటి ఎడ్యుకేషన్ రివ్యూ చేయడానికి 78లో ఇంకో కమిటీ వేశారు. ఇలా కొన్ని కమిటీస్ ఉన్నాయి మధ్యలో. అయితే నెక్స్ట్ దాంట్లో తర్వాత 1986 అనేది సెకండ్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చేస్తే ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఏంటంటే ముఖ్యంగా ఉమెన్స్కి లేకపోతే ఎస్టీ ఎస్సీ అండ్ కమ్యూనిటీస్కి వీటికి కూడా వాళ్ళకి డిస్పారిటీ లేకుండా అందరికి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉండేదానికి మెయిన్గా కాన్సన్ట్రేషన్ చేసింది ఈ ఎడ్యుకేషన్ పాలసీ. దానికి సంబంధించి ఇది అయితే దీన్ని 1992లో పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీని అమెండ్మెంట్ చేశారు దానికి. అది ఈ ఎడ్యుకేషన్ పాలసీ సంబంధించి. అలాగే తర్వాత ఈ 2020లో ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020
దాని తర్వాత వచ్చిన పాలసీ అనమాట. దీని గురించి ప్రీవియస్ వీడియోలో దాన్ని డీటెయిల్గా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి దాంట్లో వివరణ ఉన్నది. దీంట్లో మనకి ఇవి ముఖ్యమైన కమిటీస్ అన్నమాట దానికి సంబంధించి. తర్వాత వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషనల్ బాడీస్ వచ్చేసి డిఫరెంట్ ఎడ్యుకేషనల్ బాడీస్, వీటి గురించి కూడా మనం అన్నిటి గురించి చూసుకోవాల్సి ఉన్నాయి. యూజీసీ కానీ, ఏఐసిటి కానీ, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ కానీ, లేకపోతే న్యాక్ గురించి కానీ, ఇట్లా చాలా నేషనల్ బాడీస్ ఉన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ ఇట్లాంటి నేషనల్ బాడీస్ గురించి కూడా మనం అన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, లేకపోతే యూజీసీ లాస్ట్ టైం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేది అంటే విత్ డేట్స్ తోటి కూడా అడిగారు. అలాంటివి కూడా మనం ఒక గురించి మన వివరణగా ప్రతి దాని గురించి అంటే యూజీసీ రీజనల్ సెంటర్స్ కానీ, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్స్ కానీ అట్లాంటి వాటిని అన్నింటినీ మనం నోట్ చేసుకొని ప్రతి దాని గురించి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంట. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనకు తెలిసింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంతా స్వయం సంబంధించింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనకి ఇండియాలో స్వయం ద్వారా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. అలాగే కొన్ని సెంటర్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా కొన్ని ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. అలాగే ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి వాటి ఏ యూనివర్సిటీస్, లేకపోతే ఏ యూనివర్సిటీ ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇట్లాంటివి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అందుకని ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ గురించి కూడా కొన్ని తెలుసుకోవాలి. అలాగే ముఖ్యమైన ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ గురించి అంటే టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్, టోటల్గా సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయో కూడా ఒకసారి క్వశ్చన్ ఇచ్చాడు. ఆ సెంట్రల్ యూనివర్సిటీ టోటల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 54 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయన్నమాట ప్రజెంట్. అలాగే ఐఐటీస్ టోటల్ ఎన్ని ఐఐటీస్, లేకపోతే న్యూ ఐఐటీస్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేశారు దాని గురించి కూడా అడుగుతాడు అనమాట. అట్లాంటివి కూడా ఇప్పుడు ప్రజెంట్ 23 ఐఐటీస్ ఉన్నాయి ప్రజెంట్. అలాగే యూనివర్సిటీస్ మన ఏపీలో కూడా ఈ మధ్యన రీసెంట్గా అనంతపురంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు. అలాగే విశాఖపట్నంలో ట్రైబల్ యూనివర్సిటీ పెట్టారు. అంటే తిరుపతిలో సాంస్కృతిక విద్యాపీఠ కూడా సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు. ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా అన్ని మనం ఒకసారి చూసుకోవాలి. అలాగే ఐఐఎంలు ఇండియాలో ఎన్ని ఐఐఎంలు ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అవి కూడా చూడాలి. వాటి ప్రజెంట్ 20 ఉన్నాయి. వాటిలో న్యూగా ఎస్టాబ్లిష్ చేసిన ఏంటి అనేది వాటి గురించి కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాలి. దానికి సంబంధించి కూడా చూసుకోవాలి ఒకసారి. అలాగే స్పెషల్ యూనివర్సిటీస్ అంటే మెటా యూనివర్సిటీ అంటారు. అంటే మెటా యూనివర్సిటీ అంటే 2-3 యూనివర్సిటీస్ లేదా 4-5 యూనివర్సిటీస్ కలిపి ఒక యూనివర్సిటీగా అవుతుంది అన్నమాట మెటా యూనివర్సిటీ. అవి ఏంటంటే ఒక స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి అక్కడి నుంచి మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి దానికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇట్లా కొన్ని కలిసి ఒకదాని పర్పస్ కోసం ఒక మెటా యూనివర్సిటీగా కూడా ఏర్పడుతుంది. అవి మెటా యూనివర్సిటీస్. అలాగే స్పెషల్ యూనివర్సిటీస్ అంటే మన రైల్ అండ్ ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీ అనేది వదోదరలో పెట్టారు గుజరాత్లో. అలాగే డిజైన్ యూనివర్సిటీ సోనిపేటలో పెట్టారు. ఇలాగా అంటే రీసెంట్గా ఓన్లీ యూనివర్సిటీ ఫర్ ట్రాన్స్జెండర్స్, ఎస్పెషల్లీ ఫస్ట్ యూనివర్సిటీ అన్నమాట ట్రాన్స్జెండర్స్ కోసం ఒక యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు ఉత్తరప్రదేశ్లో. ఇది కుషీనగర్లో ఈ ట్రాన్స్జెండర్ యూనివర్సిటీ లాస్ట్ ఇయర్ 2019లో ఏర్పాటు చేశారు. ఇట్లాంటి కొన్ని స్పెషల్ యూనివర్సిటీస్ గురించి కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాటిలో ఏంటంటే దాని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ అని, అకాడమిక్ కౌన్సిల్ అని 2 ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫండింగ్ ఆల్ ఎగ్జిక్యూటివ్ వర్క్స్ అని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చూస్తుంది. అకాడమిక్ కౌన్సిల్ వచ్చేసి స్టాండర్డ్స్, కోర్సెస్, కరికులం సంబంధించింది అకాడమిక్ కౌన్సిల్ చూస్తుంది. దీని గురించి కూడా ఒకసారి క్వశ్చన్ అడుగున్నాడు. అవి కూడా మనం చూసుకోవాలి ఒకసారి. అలాగే యూజీసీ ప్లాగరిజం సంబంధించిన ఒక రెగ్యులేషన్స్ 2018లో ఒక రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. ప్లాగరిజం ఉండేది. దాంట్లో ప్లాగరిజంకి పెనాల్టీ ఏంటుంది, పనిష్మెంట్ ఏందని దాని మీద దానికి 4 లెవెల్స్ ఆఫ్ ప్లాగరిజం సంబంధించిన ఇచ్చింది. దాంట్లో అప్ టు 10% అంటే 4 లెవెల్స్. లెవెల్ 0 అంటారు ఫస్ట్ దాన్ని, లెవెల్ 0 అది వచ్చేసి దాంట్లో అప్ టు 10% ప్లాగరిజం ఉంది యాక్సెప్టబుల్ అనమాట, నో పెనాల్టీ అప్ టు 2. అక్కడి నుంచి తర్వాత 10 to 40 లెవెల్ 1 వచ్చేసి 10 to 40 ప్లాగరిజం ఉంది. అలా ఉన్న దానికి ఏంటంటే వాళ్ళని ఒక రీసెర్చ్ స్కాలర్ని 6 monthsలో రీసబ్మిట్ చేయమంటారు వాళ్ళు థీసిస్. అంటే ఇది ఓన్లీ మాస్టర్ డిగ్రీకి, ఎంఫిల్కి, పిహెచ్డికి ఏ థీసిస్ అయినా కానీ ఇదే రూల్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. వాటికి సంబంధించి వాళ్ళు ఆ ప్లాగరిజం కానీ 10 to 40% ఉంటే వాళ్ళు 6 months లోపల రీసబ్మిట్ చేయాలన్నమాట థీసిస్. అది నెక్స్ట్. అలాగే లెవెల్ 2 వచ్చేసి 40 to 60%.
42% ప్లాగరిజం అంటే దానికి వీళ్ళకి ఏంటంటే 1 year వరకు రీసబ్మిట్ చేయడానికి లేదు, వాళ్ళు 1 year వరకు డిబార్ చేస్తారు రీసెర్చ్ స్కాలర్ని. నెక్స్ట్ లెవెల్ 3 వచ్చేసి దాంట్లో మోర్ దాన్ 60% ప్లాగరిజం అంటే దానికి వచ్చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు రీసెర్చ్ స్కాలర్స్. ఇవి 4 levels ఆఫ్ వాళ్ళు ఇచ్చిన ప్లాగరిజంకి సంబంధించిన పెనాల్టీస్. అయితే ఇట్టే సూపర్వైజర్ కూడా పనిష్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా పెనాల్టీ ఉంటుంది. దానికి సంబంధించి మీరు ఆ 4 levels ఆ ఈజీ రెగ్యులేషన్స్ గురించి ఒకసారి చూసుకోండి దానికి సంబంధించి. అలాగే విద్యాలక్ష్మి పోర్టల్ అనేది దేనికి సంబంధించి, అది ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించింది అటు విద్యాలక్ష్మి పోర్టల్. అలాగే నేషనల్ ఫెలోషిప్స్ స్కాలర్షిప్స్ ఏమేమి ఉన్నాయి, ప్రధానమంత్రి ఫెలోషిప్స్ అని అడిగా లాస్ట్ టైం, దాన్ని వచ్చేసి ఐఐటీస్కి ఐఏఎస్ సంబంధించిన వాళ్ళకి ఆ ఫెలోషిప్ ఇస్తారు. అలాగే చాలా స్కాలర్షిప్స్ ఫెలోషిప్స్ ఉన్నాయి, అవన్నీ ఏమనేది ఒకసారి చూసుకోవాలి అనేసి. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి డిజిటల్ ఇనిషియేటివ్స్ అనమాట. డిజిటల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఇండియా అంటే చాలా డిజిటల్ ఇనిషియేటివ్స్ తీసుకుని వాటిలో స్వయం వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనమాట. స్వయం అనేది ఫ్రీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇస్తుంది అనమాట దానికి. అలాగే స్వయంప్రభ అనేది 34 DTH ఎడ్యుకేషన్ ఛానల్స్ అనమాట. అవి GSAT 15 నుంచి ఛానల్స్ రిలీజ్ చేస్తారు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేది శోధ్ గంగా వచ్చి రిజర్వాయర్ ఆఫ్ ఇండియన్ థీసిస్. ఇండియన్ థీసిస్ అంటే థీసిస్ అనే ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది అనమాట, ఫుల్ టెక్స్ట్, అది శోధ్ గంగా. అట్లా శోధ్ గంగోత్రి వచ్చేసి రీసెర్చ్ అండ్ ప్రోగ్రెస్, ఇండియన్ రీసెర్చ్ అండ్ ప్రోగ్రెస్ అంటే సినాప్సిస్ కానీ ప్రపోజల్స్ సంబంధించిన వాటి డీటెయిల్స్ ఆ సైట్లో మనకు యాక్సెస్ అవుతాయి అన్నమాట. అది శోధ్ గంగోత్రి. నెక్స్ట్ శోధ్ సింధు ఇది సబ్స్క్రైబ్డ్ అది. అయితే దీంట్లో ఈ బుక్స్ జర్నల్స్ అన్ని యాక్సెస్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయాలి. శోధ్ సింధు దాంట్లో మనకి ఎవరి డేటాబేసెస్ ఆన్లైన్ డేటాబేసెస్ కూడా యాక్సెస్ అవుతాయి దాంట్లో. అయితే దీనికి సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఇది. అయితే దీన్ని శోధ్ సింధు అని యూనివర్సిటీ లెవెల్ అంటారు, కాలేజీ లెవెల్లో వచ్చే సర్వీసెస్ని అనలిస్ట్ అని అంటారు. ఇది దాని శోధ్ సింధుకు సంబంధించి. శోధ్ శుద్ధి అనేది ఇది ఇన్ఫిలిప్ నెట్ ఇచ్చే సర్వీసెస్. దీని యాక్సెస్ టు ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్, ఉర్కన్ అనే సాఫ్ట్వేర్ని ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్గా వాళ్ళు అన్ని యూనివర్సిటీస్కి యాక్సెస్ ఇస్తారన్నమాట. దాన్ని మనం ప్లాగరిజం చెకింగ్ కోసం ఈ యాక్సెస్ టు ప్లాగరిజం డిటెక్షన్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది శోధ్ శుద్ధి అంటారు దీన్ని. అలాగే వచ్చేసి మనకి ఈ యంత్ర అనేది ఎడ్యుకేషన్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ రోబోటిక్స్ అన్నమాట. అది ఈ యంత్ర, ఇది మెయింటైన్ బై IIT బాంబే అన్నమాట. అలాగే IIT బాంబే వాళ్ళు ఈ స్పోకన్ ట్యూటోరియల్స్ కూడా ఇంకోటి చేస్తారు, అంటే ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ మీద ట్యూటోరియల్స్ అనమాట, ఫ్రీ ట్యూటోరియల్స్ ఓపెన్ సోర్స్. అవి డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఉంటాయి, మనకి చాలా ఈజీగా నేర్చుకోవడానికి లాంగ్వేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ స్పోకన్ ట్యూటోరియల్స్ కూడా IIT బాంబే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేస్తారు అనమాట, డిఫరెంట్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ గురించి ఎడ్యుకేషన్. అలాగే NPTEL టెక్నికల్ ఎడ్యుకేషన్ వెబ్ అండ్ వీడియో కంటెంట్ అన్నమాట ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని IITs కలిసి దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. NPTEL టెక్నికల్ వీడియో స్టూడెంట్స్ కోసం ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన NPTEL కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఇది IIT ఖరగ్పూర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆల్ ఈ కంటెంట్ ఫ్రీ యాక్సెస్ త్రూ నేషనల్ డిజిటల్ లైబ్రరీ అన్నమాట. ఇది IIT ఖరగ్పూర్ మెయింటైన్ చేస్తుంది. ఇది కూడా ల్యాక్స్లో యాక్సెస్ ఉంటుంది కంటెంట్ దీనికి సంబంధించి. అలాగే ఇద్వాన్ ఇది ఎక్స్పర్ట్ డేటాబేస్ అన్నమాట, అంటే ఆ సైంటిస్టులు కానీ యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ కానీ వాళ్ళ ప్రొఫైల్స్ యొక్క డేటాబేస్ ఇది. ఈ ఇద్వాన్ ఇది కూడా ఇన్ఫ్లిప్ నెట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే డిఫరెంట్ ఇంకా ఇవి ఉన్నాయన్నమాట ఈ డిజిటల్ ఇనిషియేటివ్స్ సంబంధించిన నెంబర్ ఆఫ్. అవన్నీ మనం ఒకసారి చూసుకుంటే వాటి గురించి ఒక వివరణ మనకు ఒక ఐడియా ఉంటుంది. వర్చువల్ ల్యాబ్స్ అని ఉన్నాయి, ఇలాంటివన్నీ మనకు డిజిటల్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుందని ఇండియాలో అవి కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, అంటే నేషనల్లో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్లో దాన్ని అప్లై చేయాలన్నమాట. ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. 2016 నుంచి వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తున్నారు ఇన్స్టిట్యూట్స్ అనమాట. అయితే దీంట్లో ఆ ర్యాంకింగ్స్ వచ్చేసి డిఫరెంట్ లెవెల్స్ ఉంటుంది అనమాట. 5 క్రైటీరియాస్ ఉంటాయి ఆ ర్యాంకింగ్ ఇచ్చడానికి. వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్స్ అనౌన్స్ చేస్తారన్నమాట. అవి ఓవరాల్ ర్యాంకింగ్ ఉంటుంది, ఇంజనీరింగ్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, డెంటల్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, లా ఉంటుంది,
ఇలాగ డిఫరెంట్ ఏరియాస్లో ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఏరియాస్లో అలా కాలేజీ లెవెల్ ర్యాంకింగ్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు ర్యాంకింగ్ చేస్తారు. ఓవరాల్ ర్యాంకింగ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా దీనికి వీటి గురించి కూడా ఈ 2020 నేషనల్ ర్యాంకింగ్స్ కూడా రిలీజ్ చేశారు. అవి కూడా మీరు ఒకసారి చూసుకోవాలన్నమాట. దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ అంటే ఓవరాల్ ర్యాంకింగ్ ఏ వచ్చేసినాయి, కాలేజెస్ లెవెల్ ఏమి వచ్చినాయి, లేకపోతే ఇంజనీరింగ్ ఏంది, మేనేజ్మెంట్ ఏంది, మెడికల్ ఏంటి, ఇట్లాంటి ర్యాంకింగ్స్ ఏమి ఉన్నాయి అనేది కూడా కనీసం ఫస్ట్ 3 ర్యాంకింగ్స్ ప్రతి దాంట్లో మనం ఒకసారి చూసుకుంటే మంచిదన్నమాట. ఆల్రెడీ రిలీజ్ చేశారు జూన్లో ఈ సంవత్సరం ఆ ర్యాంకింగ్స్ కూడా కొన్నిసార్లు అడిగి ఉన్నాడు అనమాట ఇంతకుముందు ప్రీవియస్గా. దాని విషయం కూడా మనం ఒకసారి రివ్యూ చేసి చూసుకోవాలన్నమాట. అలాగే ఓల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి చూసుకోండి. ఓల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఫస్ట్ అండి. అలాగే ఇండియాలో కనీసం ఎక్కడ ఉన్నది ఫస్ట్ యూనివర్సిటీ ఏమైనా ఉంది, 300లో 400లో ఎక్కడన్నా ఒక యూనివర్సిటీ కానీ ఐఐటీస్ ఏదైనా ఉన్నాయని ఒకసారి చూసుకోండి ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీలో. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేటివ్ అచీవ్మెంట్స్ అని ఉంది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా కొన్ని వాళ్ళ అచీవ్మెంట్స్, వాళ్ళ ఇన్నోవేషన్కి సంబంధించిన కూడా వాళ్ళు కూడా అవార్డ్స్ ఇస్తారు, ర్యాంకింగ్స్ ఇస్తారు అనమాట. ఆ ర్యాంకింగ్స్ కూడా ఒకసారి మీరు జస్ట్ బ్రీఫ్గా చూసుకోండి దాని గురించి. అలాగే ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా ఒకసారి చూసుకోండి. కొన్ని ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సరస్వతి మహా లైబ్రరీ అని, ఖుదాబాక్షి ఓరియంటల్ లైబ్రరీ అని, ఇట్లాంటి నాట్ ఓన్లీ లైబ్రరీస్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు అనమాట. తిరుపతిలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇట్లాంటి ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అంటే ఈ ఓరియంటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఇండియాలజీ అంటే ఇండియన్ కల్చరు, దానికి సంబంధించిన వాల్యూస్, దానికి సంబంధించిన ఇండియన్ కల్చర్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఎడ్యుకేషన్ ఉంటుంది దాంట్లో. ఆ ఓరియంటల్ వాళ్ళ పాత మ్యాన్స్క్రిప్ట్స్ అన్నీ దాంట్లో అవైలబిలిటీ ఉంటాయి ఆ ఇన్స్టిట్యూట్స్లో, ఇండియన్ కల్చర్కి సంబంధించినవి. అట్లా ఇవి ఓరియంటల్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ఒకటి తెలుసుకోవాలి అనమాట. ఇవి ముఖ్యమైనవి మనకి ఈ హైయర్ ఎడ్యుకేషన్స్లో ముఖ్యంగా కవర్ చేసేసి, అందుకని ఈ డేట్స్ కానీ, వాటి అబ్రివేషన్స్ కానీ, లేదా డిజిటల్ ఇనిషియేట్స్ కానీ, వాటి ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, సెంట్రల్ యూనిట్స్ కానీ, లేటెస్ట్ ఉపయోగించారు. కమిటీస్ కానీ, కమిటీ రికమెండేషన్స్ కానీ, కమిటీస్లో ఇక్కడ బ్రీఫ్గా నేను వివరించాను. కొన్ని కమిటీస్లో రికమెండేషన్స్ కూడా కొంచెం డీటెయిల్గా చూసుకోండి. అలా చూసుకుంటే మీకు ఈ 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ గ్యారెంటీగా మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. ఇది హైయర్ ఎడ్యుకేషన్లో ఈ ఫస్ట్ పేపర్కి చేసుకుని ఇలాగ మీరు అన్ని ప్రిపేర్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.